మంచు ఫ్యామిలీ ఫైట్ ఇష్యూలో 3 కేసులు నమోదయ్యాయి అన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీని బండ్ అవుట్ చేశామన్నారు. జలపల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నందునే మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది, మనోజ్ చెప్తున్న వెర్షన్ ఏంటి, మోహన్ బాబు చెప్తున్న వెర్షన్ ఏంటి, అసలు బాండ్ ఓవర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటన్నిటి మీద మాట్లాడడానికి రాచకొండ సిపి సుధీర్ బాబు గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు నిజంగా మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందని మీకు చెప్పి. 3 కేసెస్ ఈ టోటల్ ఆస్పెక్ట్లో ఇష్యూలో రిజిస్టర్ అయినాయి. ఫస్ట్ ముందుగా మనోజ్ ఒక కేసు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 2 వ్యక్తుల పేరు చెప్తూ మిగిలిన అతను అటాక్ చేసిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పాడు. దాని తర్వాత ఆయన ఫాదర్ మోహన్ బాబు వచ్చి ఇంకొక కేసు కూడా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి విషయాల మీద ఆయన ప్రాణహాని ఉంది అని ఆ టైప్స్ కొన్ని ఒక కంప్లైంట్ ఇచ్చారు. లేటర్ ఆన్ ఆ ప్రాసెస్లో మనోజ్ ఆయన ఇంటికి వాళ్ళ ఉండే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకున్న గొడవల్లో కొంచెం కన్ఫ్రంటేషన్ అయింది. ఆ ప్రాసెస్లో ప్రెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు మన మీడియా ప్రతినిధుల పైన దాడి జరిగినప్పుడు ఇంజూరీ అయ్యి అతను హాస్పిటల్లో సర్జరీ కూడా జరిగింది. సో దానిపైన ఒక కేసు ఉంది. ఇట్లా ఇప్పటివరకు 3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఇష్యూ అని కాకుండా ఇది ఒక సొసైటీలో ఒక ఇంపాక్ట్ వస్తుంది. ఒక ప్రాంతంలో కాకుండా చాలా వైడర్ పర్స్పెక్టివ్లో ఒక సెలబ్రిటీ అని వాళ్ళకి స్టేచర్ ఉంది కాబట్టి వైడర్ పర్స్పెక్టివ్లో ఇది పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద సోషల్ సిస్టంలో సొసైటీలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి వీటిని రెక్టిఫై చేయడానికి మనము చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము బిఎన్ఎస్ఎస్లో అంటే ఇంతకుముందు సిఆర్పిసిలో 107 ఉండేది, బాండ్ అవుట్ చేయడం అనమాట. ఒక 2 వ్యక్తులు అంటే 2 గ్రూప్స్ కానీ ఇట్లా గొడవలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ వల్ల పీస్ అండ్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ అవుతూ ఉండి చాలామందికి ఇబ్బంది జరిగే విధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళను గుడ్ బిహేవియర్ కోసం వాళ్ళ యొక్క ప్రవర్తన మేము తప్పులు లాంటి ఇన్వాల్వ్ కామనేది గుడ్ బిహేవియర్ కోసం ఒక బాండ్ రాసి మనకు ఇచ్చి వెళ్తారనమాట. ఆ బాండ్ అనేది మనము వాళ్ళకు నోటీస్ సర్వ్ చేస్తాం. ఫస్ట్ వచ్చిన తర్వాత నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు దే విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ 2 ఇష్యూస్ ఏంటి అని అడిగి తీసుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ఇష్యూస్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కేసు దృష్టిలో ఉంచుకున్న తర్వాత అది వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ వల్ల పబ్లిక్ సేఫ్టీ కానీ పీస్ అండ్ ట్రాంక్విలిటీకి దెబ్బ అయ్యే విధంగా ఉంది. వేరే ప్రజలు కూడా దానివల్ల ఇంజూర్డ్ అవ్వడం కానీ వాళ్ళ యొక్క పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇబ్బందికరంగా ఉంటే మనము వాళ్ళను పోలీస్ అధికారి అంటే కమిషనరేట్లో ఉన్నటువంటి మెజిస్ట్రియల్ పవర్స్లో భాగంగా ఒక కమిషనర్ గారు ఏ కమిషనరేట్లో అయినా కానీ ఈ బిఎన్ఎస్ఎస్లో 126 సెక్షన్ ప్రకారము బాండ్ ఓవర్ చేయొచ్చు. అది ఉన్నటువంటి సెక్షన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మనము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు, ఐ మీన్ విత్ ష్యూరిటీస్ వితౌట్ ష్యూరిటీస్ కూడా బాండ్ అవుట్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత ఒకవేళ వయలేట్ చేస్తే వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ దానికి మనం బాండ్ ఓవర్ చేస్తాము, అది ఫోర్ఫిట్ అయిపోతుంది. అంతేకాకుండా వాళ్ళ మీద మళ్ళీ చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ ప్రామిస్ చేసి నేను వయలేట్ చేయను అని చెప్పి బాండ్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ ఇఫ్ ఇన్వాల్వ్స్ ఆర్ ఎనీ గ్రూప్ ఇన్వాల్వ్స్ ఇన్ సేమ్ యాక్టివిటీ ఆఫ్ కాజింగ్ బ్రీచ్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ద లార్జర్ ఏరియాస్, దెన్ మళ్ళీ మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారంగా మాకు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో మాత్రం బైండ్ ఓవర్ చేస్తాం, కానీ ఇప్పుడు మీరు కొత్తగా చూస్తే ఈ బాండ్ ఓవర్ అనేసరికి అందరికీ కూడా సర్ప్రైజ్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్ పడిపోయారు. నిజంగా బాండ్ ఓవర్ గురించి ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు? కానీ నేరం చేసినప్పుడు అతని వల్ల నేరం జరుగుతున్నప్పుడు అందరూ సమానమే. రూల్ ఆఫ్ లా అప్లికేషన్లో భాగంగా మనకు ఒక సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ అని ఉంటాయి. ఇంతకుముందు సిఆర్పిస్లో అదే బిఎన్ఎస్ఎస్లో ఉన్నాయి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇద్దరు విడిపోయి 2 గ్రూపులుగా అయిపోయి వాళ్ళు ఒకరికొకరు థ్రెటన్ చేసుకుంటూ వాళ్ళ చేసే యాక్టివిటీల వల్ల లార్జర్ పర్స్పెక్టివ్లో సొసైటీలో
పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇబ్బంది అయితే అది మేము తప్పకుండా దీనికి 107 ఇంత ముందు 126 ఇప్పుడు ఉంది. సో ఇందులో ఈ దాంట్లో ఏంటంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇట్లా గొడవ పెట్టుకోవడం మూలంగా వెళ్ళిన వేరే ప్రజల్లో వెళ్ళిన వాళ్ళని అటాక్ చేయడం మూలంగా ఇంజూరీ అయ్యిందని సర్జరీలో ఉన్నారు కాబట్టి ఇవన్నింటిని ప్రివెంట్ చేయడం పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక మోరల్ ఎథికల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ. ఇండివిజువల్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ, ఇండివిజువల్ ఎవరైతే కమిట్మెంట్ ఏదైతే సోషల్ సిస్టంలో అతని బాధ్యతలు ఏమున్నాయి, అతను ఎలా నిర్వర్తించాలి తన యాక్టివిటీస్ వల్ల ఆయన చేసే విధానం కానీ చేసే క్రియ వల్ల కానీ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ సొసైటీకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఏంటంటే మనం నోటీస్ ఇచ్చిన తర్వాత సదరు వ్యక్తి మా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇది కోర్ట్ అనమాట. ఇక్కడ కండక్ట్ చేసేది కోర్ట్ లాగా కండక్ట్ చేస్తాం. అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కండక్ట్ చేసి వాళ్ళ విషయం ఇట్లా మీకు నోటీస్ వచ్చిందని అడుగుతాం. అయితే నోటీస్ వచ్చిందని చెప్తారు, ఉంటుంది కాబట్టి వచ్చారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళ ఇష్యూ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాం. వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఇష్యూ మేము ఓకే మీరు చెప్పిన విషయంలో వీ అండర్స్టూడ్ సమ్ ఆస్పెక్ట్స్ దేర్, సమ్ ఇష్యూస్ ఆర్ దేర్, బట్ వీ వాంట్ యూ టు మెయింటైన్ peace and ensure that the peace and tranquility in the society is not harmed because by your actions అని చెప్పి దానికి ఒక మానిటరీ కూడా బాండ్ ఓవర్ చేసి ఒక పేపర్ ఉంటుంది, దానిపై సంతకం పెట్టి మనకు ఇస్తారనమాట. దాన్ని ఒకవేళ వయలేట్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఒకవేళ రావాల్సిన వ్యక్తి రాకుండా వయలేట్ చేస్తే కూడా అతని మీద వారెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఒకరిపైన మనం బాండ్ ఓవర్ కోసం మనం అతనికి ఇచ్చామనుకోండి, అతను రాకుండా అవాయిడ్ చేస్తే కూడా మనము వారెంట్ ఇష్యూ చేయొచ్చు. అయితే ఇందులో ప్రొవిజన్ ఏంటంటే బాండ్ ఓవర్ చేయాలంటే షూరిటీస్తోనే వచ్చి చేయాలని ఏం లేదు, అతను ఇండివిజువల్ వచ్చి కూడా బాండ్ ఓవర్ అవ్వచ్చు అతను గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పేసి. సో దిస్ ఇస్ వాట్ సిస్టమ్ ప్రొవైడ్స్. చాలామంది వీఐపీలు మేము ఏదైనా చేస్తాం, ఏదైనా వెళ్ళిపోతుంది, కానీ ఇప్పటివరకు ఎవరైతే బాండ్ ఓవర్ చేస్తున్న దాఖలు అంటే ఇక మీదట ఈ బాండ్ ఓవర్ సిస్టంలో అనేది వ్యవస్థ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అనుకుంటా. Certainly we should do it because when we treat that accept the ethical principles or moral principles, even rule of law concept ఉన్న దేశం ఇది, డెమోక్రటిక్ కంట్రీ. అండ్ దెన్ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ డెలిబరేట్ చేసిన వచ్చిన కాన్స్టిట్యూషన్లో ఉన్న భాగంగా ఉన్నాయి కాబట్టి, చట్టంలో కూడా ఉన్నాయి కాబట్టి, స్పెషల్ అండ్ లోకల్ లాస్లో తప్పకుండా విల్ కీప్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఫ్యామిలీకి మాత్రం మీరు ఒకటి చెప్పారని అనుకుంటాం, ఎందుకంటే అందరు కూల్గా ఉండండి, ఏం చేసినా సరే బాండ్ ఓవర్ వైలేట్ చేస్తే మేము చర్యలు ఉంటాయని మీరు చెప్పారు కదా సార్. అంటే మనము ఆ కోర్టులో ఉన్నది నేను మీకు నేను చెప్పొద్దు. కాకపోతే మేము జనరల్గా ఏంటంటే ఈ పీస్ అండ్ ట్రాంక్విలిటీకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు ఏ యాక్టివిటీ కూడా పీస్ అండ్ ట్రాంక్విలిటీకి డిస్టర్బ్ చేయొద్దు. అది 6 నెలలు ఉండొచ్చు, 1 ఇయర్ వరకు మేము బాండ్ ఓవర్ తీస్తున్నాం. 1 ఇయర్ లోపల మీరు ఏమి చేయొద్దు ఇటువంటి తప్పు పనులని వాళ్ళకు చట్టపరంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే మోహన్ బాబు ఇంట్లో జరిగిన వ్యవహారం సంబంధించి ప్రస్తుతానికి మొత్తంగా ముగ్గురిని బాండ్ ఓవర్ కోసం నోటీస్ ఇస్తే అందులో ఇద్దరు అంటే మనోజ్ కావచ్చు, విష్ణు వచ్చి బాండ్ ఓవర్ కావడం జరిగింది. అయితే సంవత్సరం పాటు వీళ్ళని బాండ్ ఓవర్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే దీంతోపాటు అటు మోహన్ బాబు కోర్టుకు వెళ్ళి కొంచెం రిలాక్స్ తెచ్చుకోవడం జరిగింది. అయితే దీంట్లో అసలు మోహన్ బాబు ఇంట్లో జరిగిన వ్యవహారం సంబంధించి కూడా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక అరెస్ట్ చేశారు. దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. ఫర్దర్గా ఎవరైనా బాండ్ ఓవర్ వైలేట్ చేసిన వాళ్ళపైన చర్యలు అయితే తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ ఎట్లా ఎన్టీవీ.